దేవుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. దేవుని సన్నిధిలో ఈ దినాన దేవుడు మనతో మాట్లాడనై ఉన్నాడు. వాక్యములో ఇర్మియా 3:33 అంటాడు, నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఎవరికి ఉత్తరం ఇస్తాను అంటున్నాడు? మొరపెట్టే బిడ్డలకే దేవుడు ఉత్తరం ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. ప్రభు ప్రార్థనను ఆలకించే దేవుడై ఉంటున్నాడు. ప్రభు ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు ఎల్లప్పుడూ. ప్రభు నా బిడ్డలు ఎప్పుడు ప్రార్థన చేస్తారా, ఎప్పుడు దిగి వచ్చి అద్భుతాలు చేయాలా, ఎప్పుడు వారి జీవితంలో మేలులతో తృప్తిపరచాలా, ఎప్పుడు వారి జీవితాలను మార్చాలా అని ప్రభువు వెయిట్ చేస్తూ ఉంటాడు. అందుకే ప్రభు అంటాడు నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరము ఇచ్చేదనని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక అపోస్తల కార్యము 12వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే, అపోస్తల కార్యము 12వ అధ్యాయము 5 నుంచి చూసుకుందాం. పేతురు చెరసాలలో ఉంచబడెను. ఎక్కడున్నాడంట? పేతురు చెరసాలలో ఉంచబడెను. ఈ పేతురు దేవుడు యేసు ప్రభు నా బండ మీద నా సంఘాన్ని నువ్వు కడతావు అన్న దేవుడు, చెప్పిన దేవుడు. పరలోకపు తాళపు చెవులు నేను నీకు ఇస్తా ఉన్నాను, భూమి మీద దేనిని బంధించదవో అది బంధింపబడును, ఏది విప్పెదవో అది పరలోకమందు విప్పబడును అని దేవుడు అధికారాన్ని ఇచ్చిన పేతురు పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు. దేవుడు తన అధికారాన్ని ఇచ్చాడు పేతురుకు. పేతురు చెరసాలలో ఎందుకు ఉంచబడి ఉన్నాడు? దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. దేవుని అద్భుత కార్యాలు తన ద్వారా జరగడము, ఆశ్చర్యకార్యాలు జరిగి ఉన్నాయి. అనేక మంది రక్షణలోకి వచ్చారు. పేతురు ఒక్క సర్మన్, ఒక్క వాక్యాన్ని బోధించినప్పుడు ఏం జరిగిందంటే 3,000 మంది రక్షింపబడ్డట్టుగా చూస్తూ ఉంటున్నాము. చాలా పవర్ఫుల్గా పేతురు వాడబడుతూ ఉన్నాడు. ఆ సమయములలో మరి పేతురు చెరసాలలో ఉంచబడ్డప్పుడు తర్వాత సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారట. ఎవరు చేస్తున్నారు? సంఘం అంతా కూడా అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏం చేయాలి? సంఘము ప్రార్థన చేసే సంఘము ఉండాలి. ఏదో వాక్యం వింటున్నాము, అద్భుతాలు పొందుకుంటున్నాము, బ్లెస్సింగ్స్ వస్తున్నాయి, సమాధానం వస్తుంది, మా పిల్లలు బాగున్నారు, మా కుటుంబం బాగుంది, చాలు మాకు అనుకుంటే కాదు. ఎలా ఉండాలి? సంఘము ప్రార్థించే సంఘము ఉండాలి. అంటే నీకు నాకు ఏముండాలి? ప్రార్థన మనస్సు కలిగి ఉండాలి, ప్రార్థించే అలవాటు కలిగి ఉండాలి. సంఘానికి కష్టం వచ్చినప్పుడు, కాపరి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, సంఘంలో ఉన్న వ్యక్తులు శ్రమ పడుతున్నప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభు అంటాడు, నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించు అంటా ఉన్నాడు. ఎలా ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాము? వారి కష్టమును నీ కష్టముగా భావించి, వారి వేదన, వారి బాధ నీవు ప్రార్థించే బిడ్డగా ఉండాలి. వారి శ్రమలలో కూడా పాలు పొందులు బిడ్డలుగా ఉండాలి. సంఘం అంతా కూడా ఏం చేస్తుందంట? పేతురు కష్టాలలో ఉన్నాడు, పేతురు చెరసాలలో ఉన్నాడు, ఏం జరుగుతుందో తెలియదు, పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఆ పరిస్థితిలో సంఘము అధైర్యపడట్లేదు. ఒక కాపరి లేనప్పుడు సంఘము భయపడట్లేదు. ఎందుకంటే సంఘముకు ఏం అలవాటు ఉంది? ప్రార్థన చేసే అలవాటు ఉంది. ప్రార్థించే బిడ్డలు ఎలాంటిది వచ్చిన జీవితములలో షేక్ కారు, అధైర్యపడరు, కృంగిపోరు, చింత చెయ్యరు. ఏం చేస్తున్నారు? ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఉన్నారు.
ఎలాగైనా అద్భుతము జరుగుతుంది అనే ఒక నమ్మకముతో విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. తర్వాత హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని అతనిని వెలుపలికి తీసుకొని రావలనని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడ్డాడు. ఎలా బంధింపబడ్డాడు? 2 సంకెళ్లతో బంధింపబడ్డాడు. పేతురు ఏమన్నా నేరం చేస్తాడా? పేతురు ఎవరినన్నా చంపాడా? పేతురు ఏ దోషం చేయలేదు, ఎలాంటి దోషము కనబడట్లేదు పేతురులో. అయినప్పటికీ కూడా ఏం జరిగింది? శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, చెరసాలలో వేయబడ్డాడు. ఎందుకు? దేవుని స్వార్థను ప్రకటించినందుకు, దేవుని విషయాలు తెలియపరిచినందుకు, బంధకాలలో ఉన్న వారిని విడిపించినందుకు, యేసు నామమున ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరిగినందుకు. మనం అనుకోవచ్చు, మేము మంచి చేస్తూ ఉన్నాము, మేము ఎవరికి కీడు చేయట్లేదు, శ్రమ వస్తుంది, కష్టాలు వస్తున్నాయి, వేదనలు వస్తూ ఉన్నాయి అని అనుకోవచ్చు. కానీ ప్రభు అద్భుతం చేస్తాడు, ప్రభు గొప్ప కార్యం చేస్తాడు. ఎట్లా చేస్తాడు? నీవు మొరబెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అంటాడు. తర్వాత ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండగా మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల దగ్గర కాచుకొని ఉన్నారు. ఎలా ఉన్నారు? సంఖ్యలతో బంధింపబడ్డాడు, ఒక నేరస్తునిగా ఉన్నాడు. బయట తలుపు దగ్గర ఇద్దరు కాచుకొని ఉన్నారట. తర్వాత ఇదిగో ప్రభువు దూత ఆయన దగ్గరికి వచ్చి, అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించి దూత పేతురు పక్కన తట్టెను. త్వరగా లెమ్మని చెప్పగా అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి విడిపోయెను. ఏం జరిగింది? సంఘము ప్రార్థిస్తున్నప్పుడు పేతురు ప్రార్థన చేస్తున్నాడా? లేడు. పేతురు ప్రార్థన చేస్తలేడు. కానీ సంఘము ప్రార్థన, పేతురు జీవితంలో అద్భుతం జరుగుతూ ఉంది అక్కడ. ఒకవేళ ఎవరు ప్రార్థన చేయలేకపోయినట్లయితే అక్కడ అద్భుతము లేకపోయేదేమో. కానీ సంఘము కాపరి గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవదూతలను పంపించి పేతురుని తట్టి ఏం చేశాడు? తట్టగానే త్వరగా లెమ్ము అనగానే సంఖ్యలు ఆటోమేటిక్గా బంధకాల నుండి విడుదల కలుగుతూ ఉంటున్నాడు. ప్రభు ఒక్క మాట చాలు, నీ జీవితములలో నీ బంధకాలు తెంపబడుతూ ఉంటాయి, నీకు విడుదలను కలుగుతూ ఉంటుంది. దుష్టుడు బంధించిన బంధకాల నుండి విడుదల కలుగుతూ ఉంటుంది. నువ్వు అనుకోవచ్చు, ప్రభా నేను అన్ని బంధకాలలో బంధింపబడి ఉన్నాను, కట్లలో ఉన్నాను, నాకు విముక్తి కలగటం లేదు, నాకు సహాయం కలగట్లేదు అని నువ్వు చింతపడుతున్నావేమో. కానీ ప్రభు దూతను పంపించి నిన్ను విడిపించే శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. పేతురు సంఘము ప్రార్థన చేస్తున్నప్పుడు పేతురు విషయంలో పరలోకము నుండి దేవుడు తన దూతను పంపించి తన బిడ్డను కాపాడుతూ ఉన్నాడు. సంఖ్యలు ఊడిపోయాను. తర్వాత అప్పుడు ఆ దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొని అతడు అలాగు చేసిన తర్వాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పగా అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరగనని గ్రహించక తనకు దర్శనము కలిగనని అనుకుంటా ఉన్నాడట. ప్రభు కార్యములు మనిషి హృదయానికి అగోచరములు అంటా ఉన్నాడు. నీవు ఊహించలేనటువంటి అద్భుతము నా జీవితంలో, నీ జీవితంలో చేయగలిగిన సమర్థత కలిగిన దేవుడై ఉంటా ఉన్నాడు. పేతురు అనుకుంటున్నాడు, ఇది నేను దర్శనము చూస్తున్నానేమో, ఎందుకంటే ఇది అసాధ్యమైంది,
ఇది మనుషుల వల్ల కాదు, నా జీవితము ఇక్కడికి ముగించిపోయింది, ఈ బంధకాల నుండి నేను బయటికి రాలేనేమో అని అనుకున్న పేతురుకి విడుదల కలగడం చూస్తూ ఉన్నాము. ఈ దినాన నీవు కానీ, నీ బంధువులు కానీ, నీ కుటుంబ సభ్యులు కానీ బంధకముల నుండి విడిపింపబడలేమేమో, ఆ చెరసాల ఉన్న రీతిగా మేము బంధకాలలో ఉన్నామేమో, కానీ బధైర్యపడుతున్నావేమో. ప్రభువు కనికరించే దేవుడై ఉంటా ఉన్నాడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. కనుక ఎలాంటి బంధకాలైనా యేసును నామమున విడుదల కలగాల్సింది. కనుక పేతురు అది ఇంపాసిబుల్ అనుకున్నాడు, కానీ ప్రభు పాసిబుల్గా చేస్తాడు. నీకు ఇంపాసిబుల్గా ఉండొచ్చు నీ జీవితంలో, నీ శ్రమలు, నీ కష్టాలు, కానీ ప్రభుకి సమస్తము సాధ్యమై ఉంటుంది. ఏ బంధకాలు ఏది కూడా నిన్ను బంధించజాలవై ఉంటా ఉన్నాయి. పౌలు శీలలు బంధించబడి ఉన్నారు. ఎక్కడ? చెరసాలలో బంధింపబడ్డప్పుడు ఏం చేశారు? పౌలు శీలలు కీర్తనలు పాడుతూ దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరిగిందో చూద్దాము. అపొస్తలుల కార్యము 10వ అధ్యాయము 21 నుండి 26 వరకు చూసుకుందాం. రోమీలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారు. పేతురు శీలలు దేవుని వాక్యాన్ని, సజీవము కలిగిన దేవుని వాక్యాన్ని బోధిస్తా ఉన్నారట. అక్కడ ఏం జరిగింది? నేను ఎరగని బోధలు వీరు బోధిస్తున్నారు గనక వీరినేం చేయాలి? చదవమా. అప్పుడు జనసమూహము వారి మీదికి వచ్చి దొమ్మిగా వచ్చి న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టి ఆజ్ఞాపించని అంట. వస్త్రములు రాగివేశారట, బెత్తములతో కొట్టారు. తర్వాత ఏం చేస్తారు? వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించెను. ఏమంటున్నారు? భద్రంగా కాపుదలలో పెట్టారట. చెరసాల నాయకునికి ఏం ఆజ్ఞాపించారు? ఎట్టి పరిస్థితిలో వీరికి విడుదల కలగొద్దు. చాలా ఖండితంగా చెప్పడము చూస్తూ ఉంటున్నాము. తర్వాత అతడు అట్టి ఆజ్ఞ పొంది వారి లోపల చెరసాలలోకి త్రోసి వారి కాళ్ళకు బండములు బిగించి, అయితే మధ్యరాత్రి వేళ ఏం చేశారు? కాళ్ళు కదిలించకుండా బండములు వేసేశారు, చేతులకు సంకెళ్ళు వేశారు. సైన్యాలు, అధికారములు అంతా కూడా వారిని కనిపెట్టుకొని ఉన్నారు. అయితే ఆ సిట్యువేషన్లో నీవు నీ శ్రమలలో, నీ కష్టములలో నీవు గాయపరచబడినప్పుడు, నీ హృదయము కదిలించబడినప్పుడు, నీకు పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పుడు ఏం చేస్తావు? పాటలు పాడతావా? దేవుణ్ణి స్తుతిస్తావా? స్తుతించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభు అంటాడు, నువ్వు కృంగిన ఎడల చాతగానదానవు అగుదువు అంటా ఉన్నాడు. ఒక క్రైస్తవుడు శ్రమలు వచ్చినవి అంటే భయపడొద్దు. శ్రమల వెంబడి కీడు వెనుక మేలు దాగి ఉంటుంది అంటా ఉన్నాడు. ఏముంటుందంట? శ్రమ వచ్చినప్పుడు నీకు మేలు దాగి ఉందనే సత్యాన్ని మనం గ్రహించి దేవుణ్ణి స్తుతించే బిడ్డలుగా ఉండాలి. పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పుడు, పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, నీకు ఏది కూడా పనులు జరగనప్పుడు, ఏది కూడా నీకు అనుకూలంగా ఉండనప్పుడు పరిస్థితులు, అప్పుడే దేవుణ్ణి స్తుతించే బిడ్డలుగా ఉండాలి, దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా ఉండాలి. ప్రభా, ఈ స్థితిలో నన్ను ఉంచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఏం చేస్తున్నారు? పౌలు శీలలు ఏం చేస్తున్నారు? అక్కడ
దేవుణ్ణి స్తుతిస్తున్నారు. వేరే వారైతే అరే వీరికి ఎంత శ్రమ వచ్చింది, వీరికి కష్టాలు వచ్చినాయి, వీరి చెరసలలో వేయబడ్డారు, సంకెళ్ళలు వేయబడ్డారు, దెబ్బలు కొట్టబడ్డాయి, దిగంబరత్వములు అయిపోయారు, వీరికి అవమానం కలిగి ఉంటుంది, వీరికి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే వీరికి పాటలు పాడడానికి స్తుతించడానికి కూడా వీరు ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా వీరు స్తుతించడం చూసి ఆశ్చర్యపోయి ఉండొచ్చు. కనుక వారు స్తుతించటం మానలేదు. మనము కొంచెము శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాము, కృంగిపోతూ ఉంటాము, అధైర్యపడుతూ ఉంటున్నాము. ప్రభా ఎందుకు నాకు ఈ శ్రమ, ఎందుకు నాకు ఈ కష్టాలు, ఎందుకు నాకు ఈ వేదనలు, నేను నీ బిడ్డను కదా ప్రభా, నువ్వు నన్ను ఎందుకు విడిచిపెట్టావు ప్రభా, ఎందుకు నన్ను మర్చిపోయావు ప్రభా, ఎందుకు నాకు ఇలాంటి కష్టాలు నా ఒక్కదానికే వస్తున్నాయి, నాకెందుకు ఇలాంటి శ్రమ, ఇది నాకు అవసరమా అని నువ్వు అనుకుంటున్నావేమో. కనుక ప్రభు కీడు వెనుక మేలు దాచిపెట్టబడి ఉంటుంది అంటా ఉన్నాడు. నా మార్గము ఇరుకైన మార్గము, అందులో ప్రవేశించేవాడే పరలోక రాజ్యములకి వస్తాడు అంటాడు ప్రభువు. ప్రభు మార్గం ఇరుకైన మార్గము, కానీ ప్రభు ఆయన నిన్ను విడువను, ఎడబాయిని దేవుడను అంటాడు దేవుడు. కనుక శ్రమలో ఉన్నప్పుడు ప్రభు నీకు తోడుగా ఉంటే దేవుడై ఉంటా ఉన్నాడు. నేను నిన్ను అనాథులుగా విడిచిపెట్టే దేవుడను కాదు అంటాడు ప్రభువు. కనుక అక్కడ విడిచిపెట్టాడా? వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవునికి పాటలు పాడి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారట. ఏం చేయాలి? మనము దేవునిని మహిమపరచాలి. శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఘనపరచాలి. దేవా, ఈ సిట్యువేషన్లో నన్ను ఉంచినందుకు నీకు వందనాలు ప్రభా, ఈ పరిస్థితిలో నాకు ఏది నేర్పిస్తున్నావు, ఎలా జీవించాలో నాకు నేర్పిస్తున్నావు నీ బిడ్డగా అని దేవుణ్ణి స్తుతించే బిడ్డలుగా ఉండాలి. స్తుతుల మీద నేను ఆసీనుడనయ్యే దేవుడను అంటా ఉన్నాడు. ఎప్పుడు వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడిపించడానికి? దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుని అభిషేకము దిగి వస్తూ ఉంటుంది. అభిషేకము దిగి వచ్చినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఇక్కడ అదే జరిగింది. ఏం చేశారు? దేవుణ్ణి స్తుతిస్తూ పాటలు పాడుచు, తర్వాత ఏం చేశారు? కీర్తనలు పాడుచు ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా ఏం జరిగింది? మహా భూకంపము కలిగెను. దేవునికి స్తోత్రములు. శ్రమ వచ్చినప్పుడు ఏం చేశారు? కీర్తనలు పాడాలి. కీర్తనలు పాడినప్పుడు ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ శక్తి దిగి వస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చినప్పుడు ఏం జరిగింది? వారి బంధకాలు ఊడిపోయినాయి. దేవునికి స్తోత్రములు. ఎలాంటి బంధకాలైనా, ఎలాంటి దుష్టుడు నిన్ను బంధించినా, నువ్వు బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు, ఆయన శక్తి కుమ్మరింపబడినప్పుడు, దేవుని మహిమ మన మధ్యలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? అద్భుతాలు, సూచక క్రియలు జరుగుతూ ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేస్తాడు ప్రభువు. అక్కడ ఎవరున్నారు? 2. పౌలు, శీలలు ఏం చేస్తున్నారు? పాటలు పాడుచు దేవుణ్ణి మహిమపరుస్తున్నప్పుడు ఖైదీలు వినుచుండిరి. అప్పుడు మహా గొప్ప ఏం జరిగింది? భూకంపము కలిగెను. పునాదులు, జైలు పునాదులు, చెరసాల పునాలు అదిరేను. దేవునికి స్తోత్రములు. ఏం అదరాలంట? పునాదులు అదరాలి. ఏం కావాలి? దుష్టుడు మీ జీవితములలో పునాదులు వేయబడినవన్నీ కదిలింపబడాలి. నీ జీవితములో బంధకాలు తెంపబడాలి. అలాంటి స్తుతులు స్తుతించే బిడ్డలుగా ఉండాలి. దేవునికి స్తోత్రములు. పునాదులు అదిరెను, బంధకాలు తెంచబడెను. ఈ దినాన నీ బంధకాలు దేవుడు తెంచడానికి ప్రభు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ దుష్టుడు నిన్ను ముట్టజాలడు. ప్రభు అంటాడు, నిన్ను ముట్టినవాడు నా కనుగొడ్డు ముట్టినంత సమానము అంటాడు. కనుక ప్రభుకి అసాధ్యమైంది లేదు, ప్రభుకి సమస్తము సాధ్యము. ఇశ్రాయేలు ప్రజలు
30 సంవత్సరాలు బానిసత్వములో ఉన్నారు. ఎక్కడున్నారు? బానిసత్తులు. ఎక్కడ? ఐగుప్తులో ఉన్నారు. నిర్గమాకాండము మొదటి అధ్యాయము 13-14 చూసుకుందాం. ఇశ్రాయేలుల చేత ఐగుప్తులలో కఠినముగా సేవ చేస్తారు. వారు ఇశ్రాయేలుల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. ఎలా ఉండనంట? ఇశ్రాయేలుల చేత చేయించిన ప్రతి పని కఠినముగా ఉండనట. తర్వాత వారు జిగటం వంటి పనియు ఇటుకల పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించను. దేవునికి స్తోత్రములు. ఎలా ఉందంట? వారు విసిగిపోయారు. వారికి హోప్స్ లేదు. వారు ఈ బౌండేజెస్ నుంచి, ఈ బంధకాల నుండి విడుదల కలుగుతుందో లేదో అని ఒక నిరీక్షణ లేదు. హోప్స్ కోల్పోయారు. మా జనరేషన్ నుంచి ఇక్కడ శ్రమ పడుతూ ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు బానిసత్వములో ఉన్నారు. కష్టాలు, వేదనలు, విముక్తి లేదు, విడిపించే నాదుడు లేడు. మొరపెట్టుకున్నా కూడా రాజు సైతం కూడా కఠినంగా వీరిని హింసించాలని ఆజ్ఞాపిస్తున్నాడే కానీ కనికరించటం లేదు, దయ చూపించటం లేదు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టారు. నిర్గమకాండము 2వ అధ్యాయము 23-25 చూసుకుందాం. అలాగున అనేక దినములు జరిగిన జరిగిన తర్వాత ఐగుప్తు రాజు చనిపోయిను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పు విడుచుచు జాగ్రత్తగా గమనించాలి. ప్రభు సన్నిధిలో నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. దేవునికి స్తోత్రములు. ఎక్కడ చేరతాయి మన విన్నపాలన్నీ? కూడా దేవుని యొద్దకు చేరుతాయంట. దేవునికి స్తోత్రములు. నీ ప్రార్థనలు వృధా కావు. నీ ప్రార్థనలకు జవాబు తప్పకుండా వస్తుంది. ప్రభు అంటాడు, నీ కన్నీటి బాష్ప బిందువుని తుడిచే దేవుడను నేనే. ప్రభు, నీ వేదన తెలుసు, నీ కష్టము తెలుసు, నీ బాధ, నీ శ్రమ, నువ్వు పడుతున్న ఇబ్బందులు, పడుతున్న ఇరుకులలో అన్నీ ప్రభు చూస్తున్న దేవుడై ఉన్నాడు. ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఆయన విడిపించే దేవుడై ఉన్నాడు. ఆయన నీ ప్రార్థన వినే దేవుడై ఉన్నాడు. ఆయన మొర ఎక్కడ విన్నాడు? పరలోకముల నుండి విన్నాడు. ప్రభు ఆయన నీ ప్రార్థన, నా ప్రార్థన వినే దేవుడై ఉన్నాడు. నీ పరిస్థితి, నీ కుటుంబ పరిస్థితి, నీ పర్సనల్ లైఫ్ ఎలాగున్నప్పటికి కూడా నువ్వు పని చేయించున్న పని దగ్గర కానీ బానిసత్వంగా ఉన్నావేమో, నిన్ను శ్రమ పెడుతున్నారేమో, నిన్ను కష్టాలు పెడుతున్నారేమో, నిన్ను అణిచివేయాలని చూస్తూ ఉన్నారేమో, నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ బానిసత్వముల నుండి విడిపించే శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ఏ శక్తులు నిన్ను అణిచివేయలేవు. ఏ పని నిన్ను భారంగా ఉండదు. ఏది కూడా నిన్ను ఇబ్బంది పెట్టలేదు. ఎలాంటిది కూడా నిన్ను ఇరుకులో పడవేయలేదు. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ప్రభువుకి మొరపెట్టినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. నిన్ను కనికరించే దేవుడై ఉన్నాడు. కనుక యేసు ప్రభు యెహోవా దేవుడు ఆ దినాన నిర్గమకాండము 3వ అధ్యాయము 7-8 చూసుకుందాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. మోసెస్తో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఐగుప్తులో నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూచితిని. ఈ దినాన నీ బాధ, నా వేదన, నీ వేదన నిశ్చయముగా దేవుడు చూస్తూ ఉన్నాడు. మొర్రపెట్టినప్పుడు ప్రభు ఆలకించిన దేవుడు
ఆయన నీ వైపు చూసి నీ బాధను చూస్తా ఉన్నాడు. నిశ్చయముగా నేను చూచితిని. ప్రభు చూసే దేవుడు. మనుషులు నీళ్ళు అలక్ష్య పెట్టచ్చు. మనుషులు నీ వైపు చూడకపోవచ్చు, మనుషులు సహాయం చేయలేకపోవచ్చు, మనుషులు నిన్ను ఓదార్చలేకపోవచ్చు, మనుషులు బంధకాల నుండి నిన్ను విడిపించలేకపోవచ్చు. కానీ ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన ప్రభు అయిన దేవుడు, యెహోవా దేవుడు, యేసు ప్రభువు. ఆయన నిశ్చయంగా నిన్ను విడిపించడానికి వస్తాడనే నమ్మకముతో ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలకు తెలుసు, మా దేవుడు ఎలాగైనా విడిపించగలిగిన సమర్థత కలిగిన దేవుడు. ఏ రాజు అయినా ఆయన ముంగల వంగాల్సిందే. ప్రతి ఒక్క నాలుక యేసు ప్రభు అని ఒప్పుకోవాల్సిందే. ప్రతి ఒక్క ముఖాలు యేసు ప్రభు నామమున వంగవలసిందే. కనుక వారికి తెలుసు, మా దేవుడు విడిపించగలిగిన సమర్థత కలిగిన దేవుడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు విని మోషేతో మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా నా ప్రజల బాధను నేను చూచితిని. ఈ దినాన నీ బాధ నా బాధ దేవుడు నిశ్చయంగా చూసి ఉన్నాడు. మన ప్రార్థన విన్నాడు, మన బాధను చూసిన దేవుడై ఉన్నాడు. తర్వాత పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి, పనులలో వారు కష్టపెట్టిన వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారు మొరను నేను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి, వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి. ఎవరికి తెలుసంట? ప్రభువుకు తెలుసు. నీ దుఃఖము, నీ బాధ, నీ వేదన. ప్రభు, ఈ దినాన బాధపడుతున్నావేమో, నాకెవరూ లేరే, నన్ను బయటికి తీసుకొచ్చేవారు, అప్పుల నుండి, శ్రమల నుండి, కష్టముల నుండి, వేదనల నుండి, కుటుంబ పరిస్థితుల నుండి. ఈ దినాన ప్రభు ఇశ్రాయేలు ప్రజలను 430 సంవత్సరాల బానిసత్వంలో నుండి విడిపించడానికి దిగి వచ్చిన ప్రభువు ఈ దినాన మన దగ్గరికి దిగి వచ్చి ఉన్నాడు. మన ప్రాబ్లంని డెలివరెన్స్ చేయడానికి, నీ ఇబ్బంది నుండి విడిపించడానికి, ప్రభు నిన్ను దర్శించడానికి ఈ దినాన దిగి వచ్చి ఉన్నాడు. నిశ్చయముగా నీ శ్రమ నేను చూసి ఉన్నాను, బాధను నేను చూసి ఉన్నాను, నేను దిగి వచ్చి ఉన్నాను. ప్రభు మన మధ్యలో ఉన్నాడని నమ్మాలి. ఇది నాన్న ప్రభు విడిపించడానికి దిగి వచ్చాడని నమ్మాడే. తర్వాత కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఐగుప్తు చేతుల నుండి వారిని విడిపించుటకు, ఆ దేశములో నుండి విశాలమైన దేశమునకు అనగా కానానీయులను, హిత్తీయులకును, అమోరీయులకును, పెరిజీయులకును, హవ్వీయులకును, యెబూసీయులకును నివాస స్థలమునకు, పాలు తేనెలు ప్రవహించే దేశమునకు నేను వారిని నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దేవుడు దిగి వచ్చాడంటే మన జీవితంలో అద్భుతాలు జరుగుతూ ఉంటున్నాయి. ఈ దినాన ప్రభు నీ శ్రమ దేవుడు చూశాడు, నీ కష్టాన్ని దేవుడు చూశాడు, నీ వేదన ఆయనకు తెలుసు, నీ మనస్సు ఆయనకు తెలుసు. నీ కుటుంబ సభ్యులు నిన్ను గ్రహించలేకపోవచ్చు, నీ బంధువులు నీ వేదనను గ్రహించలేకపోవచ్చు, కానీ గ్రహించే శక్తి కలిగిన ప్రభు ఒకరున్నారు. ప్రభు నీ పక్కన నిలబడి ఉన్నాడు. ఇది నాన్న ప్రభు నిన్ను విడిపించడానికి దిగి వచ్చాడు. 430 సంవత్సరాల నుండి బాధపడుతున్న వారిని విడిపించిన శక్తి కలిగిన దేవుడు. నీ శ్రమ నా శ్రమ ఎంత, కొన్ని సంవత్సరములు ఉండొచ్చు, నెలలు ఉండొచ్చు, దినాలు ఉండొచ్చు. ఆ దినాల నుండి కూడా ప్రభు విడిపించగలిగిన శక్తి ఆయనకుంటూ ఉంటుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటూ ఉన్నాడు. కనుక నిన్ను ఎలా తీసుకుపోతున్నాడు? పాలు తేనెలు ప్రవహించే దేశములకు తీసుకువెళ్తానంటున్నాడు. నీ శ్రమ దినాలు ముగించబడి ఉన్నాయి, నీ కష్ట దినాలు ముగించబడి ఉన్నాయి. నువ్వు ఎక్కడ ఎంటర్ కాబోతున్నావు?
మంచి దినములలోకి వెంటరకపోతున్నావు. రేపటి దినము నీకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. రేపటి దినము నీకు అద్భుతం జరగబోతూ ఉంటుంది. రేపటి దినము నువ్వు ఆశీర్వదింపబడతావు. నీ కుటుంబము దీవింపబడుతుంది. నీ పరిస్థితులు మార్చబడుతూ ఉన్నాయి. నీ స్థితి గతి మార్చబడుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రభువుకు నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడై ఉంటా ఉన్నాడు. శ్రమలో నేను అతనికి తోడయిందును అంటాడు ప్రభువు. కనుక ప్రభు నీతో ఉన్నాడు. నీ శ్రమలో ప్రభు నీతో కూడా ఉన్న దేవుడై ఉన్నాడు. నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ఇది నాన్న ప్రభువును విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము ఇది నాన్న మొరపెట్టే బిడ్డలుగా ఉందాము. ప్రభు దిగి వచ్చి ఉన్నాడు. మనమందరము లేచి నిలబడదాం. ఇది నాన్న ప్రభువుని ప్రార్థన చేస్తాం మరొకసారి. ప్రభా, ఐగుప్తీయులు 430 సంవత్సరాలు బానిసత్వంలో నుంచి విడిపించిన దేవుడు, మా బానిసత్వములో ఉన్నాము ప్రభా. మేము పరిస్థితులలో చిక్కబడి ఉన్నాము, శ్రమలలో ఉన్నాము, ఇబ్బందులలో ఉన్నాము. అనేక సంవత్సరముల నుండి ఆర్థికంగా కష్టపడుతూ ఉన్నాము. మేము ప్రభా సమాధానం లేక స్ట్రగుల్ అవుతూ ఉన్నాము, ఇబ్బందులలో ఉన్నాము ప్రభా. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. సమస్తము సాధ్యము గనక మేము ఈ దినాన మొరపెడతా ఉన్నాం ప్రభా. నువ్వు నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదని అన్నావు ప్రభా. శ్రమలో నేను తోడై ఉంటానని వాగ్దానం చేస్తావు ప్రభా. నువ్వు మమ్మను దర్శించుము ప్రభా. ఈ దినము నుండి నా ప్రభా మా దినము మార్చబడుతుంది. మా జీవితాలు మార్చబడుతూ ఉన్నాయి. మా శ్రమలు మా నుండి తొలగిపోతూ ఉన్నాయి ప్రభా. ఈ దినము నేడే మాకు విడుదల దినం అని నమ్ముతుంటున్నాం ప్రభా అని ప్రార్థన చేసుకుందాం ప్రభా. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నప్పటికీ కూడా నువ్వు లేవనెత్తే దేవుడవు ప్రభా. అద్భుతం చేయగలిగిన శక్తి కలిగిన దేవుడవు. నువ్వు సమర్థత కలిగిన దేవుడవు. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడవు. మారని దేవుడవు, మాట తప్పని దేవుడవు ప్రభా అని ప్రార్థన చేస్తాము. ఈ దినాన మనం ప్రార్థనలో గడుపుదాము. దేవుడు మన బంధకాల నుండి ఈ దినాన్ని విడుదల చేయడానికి యేసు ప్రభు దిగి వచ్చి ఉన్నాడు. ఆ దినాన ఐగుప్తు నుండి ఆయన ప్రజలను, ఇశ్రాయేలును విడుదల చేయడానికి వచ్చిన దేవుడు ఈ దినాన మనతో కూడా ఉన్న దేవుడై ఉంటా ఉన్నాడు. కనుక ఆది అపోస్తులు పేతురు చెరసాలలో ఉన్నప్పుడు తన దేవదూతని పంపించి విడుదల చేసిన దేవుడు ఈ దినాన మనతో కూడా ఉన్నాడు. పౌలు శీలలు బంధించి చెరసాలలో ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుని శక్తి దిగి వచ్చి ఉంటున్నది. పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చి వారి బంధకాలను విడుదల కలిగి ఉంటుంది. కనుక అలాంటి శక్తి కలిగిన దేవుడు ఈ దినాన మనతో కూడా ఉన్న దేవుడై ఉంటా ఉన్నాడు. ఆయన సజీవము కలిగిన దేవుడై ఉంటా ఉన్నాడు. ఈ దినాన మనతో మాట్లాడిన దేవుడు నమ్మకమైన దేవుడు, అద్భుతాలు చేయగలిగిన సమర్థత కలిగిన దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడై ఉంటున్నాడు. ఈ దినాన ప్రభా నన్ను తాకు ప్రభా, నా జీవితాన్ని మార్చు ప్రభా, నా బంధకాల నుండి విడిపించు ప్రభా, నా అనారోగ్యత నుండి విడుదల చేయి ప్రభా. యెహోవా రఫాను స్వస్థపరిచే దేవుడు అని అన్నావు ప్రభా. స్వస్థపరచు ప్రభా. శ్రమలో నాకు తోడుగా ఉంటానన్నావు, విడిపిస్తానని వాగ్దానం చేస్తావు ప్రభా. విడుదల చేయి ప్రభా. ఈ దినాన అద్భుతము జరిగించు ప్రభా అని ప్రార్థన చేస్తాము. కనుక నువ్వు అనుకోవచ్చు ప్రభా నాకే ఎందుకు ఈ కష్టాలు, శ్రమలు. కనుక దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు, శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు ప్రభు మన తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తాడు. ఈ దినాన ఆ శ్రమల నుండి విడిపించడానికి దేవుడు మన మధ్యలో వచ్చి ఉంటున్నాడు. కనుక ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవా, యేసు ప్రభా, ఈ దినాన నాతో కూడా నీ బిడ్డలతో కూడా మాట్లాడిన దేవుడు వింటున్నావు. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు ప్రభా నాయన సంఘమంతా కూడా ప్రార్థన చేసినప్పుడు నాయన నువ్వు ప్రార్థనను విని చెరసాల నుండి పేతురుకి విడుదల కలగజేసిన దేవుడు ఈ దినాన సంఘముగా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మాకున్న శ్రమలు, మాకున్న కష్టములు, మాకున్న బంధకాల నుండి మాకు విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి నాయన పౌలు శీలలు బంధించబడినప్పుడు ప్రభా పాటలతో నిన్ను స్తుతించినప్పుడు నీ శక్తి దిగి వచ్చి వారి బంధకాలను విడిపించిన దేవుడవు. చెరసాల తలుపులు తెరవబడి ఉన్నవి ప్రభా. పునాదులు కదిలి ఉంటున్నాయి నీ శక్తితో నింపబడ్డప్పుడు ప్రభా. ప్రభు ఈ దినాన అలాంటి శక్తి మాకు కావాలి ప్రభా. మా
పునాదులు, మా శ్రమలతో ఉన్న పునాదులన్నీ కూడా పునాదుల నుండి కదిలించబడి పలకిలింపబడి మన జీవితంలో నుండి వెళ్ళిపోలాగున చేయి ప్రభా అని ప్రార్థన చేస్తాం. ఇది నాన్న బంధకాల నుండి విడుదలనిచ్చే దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉండడం నేను చూస్తా ఉన్నాను. భయపడొద్దు, దిగులు పడొద్దు, జడియొద్దు, నేను మీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తా ఉన్నాను. నేను నిన్ను విడిపించే దేవుడనై ఉంటున్నాను. నేను మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడను. ఇదే యెహోవా వాక్కు. యేసు ప్రభా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా. నీవే మాతో మాట్లాడావు. మా పైన నీ కనికరమును చూపిస్తున్న దేవుడవు, మా పైన నీ దృష్టి నుంచిన దేవుడవు, మా ప్రార్థనను వెంచిన దేవుడవు. మా శ్రమ నుండి, మా కష్టము నుండి, మా వేదన నుండి విడిపించడానికి ప్రభా ఇది నాన్న మా మధ్యలో దిగి వచ్చిన తండ్రివి. నీకు స్తోత్రములు ప్రభా. రేపటి నుండి ప్రభా, ఈ క్షణము నుండి ప్రభా మా జీవితాలు మార్చబడినాయని నమ్ముతుంటున్నాం ప్రభా. మేము విశ్వసిస్తున్నాము నిన్ను ప్రభా. నీకు అసాధ్యమైనది లేదు, సమస్తం సాధ్యమని మేము ఎరుగుతాము. మనుషుల వల్ల కానిది నీ వల్ల సమస్తము జరుగుతూ ఉంటుంది ప్రభా. నా తండ్రి, నువ్వు అద్భుతం చేయి ప్రభా. నీ బిడ్డల జీవితంలో అద్భుతాలు చేయి, నా జీవితంలో అద్భుతములు చేయి ప్రభా. నాయనా, నా తండ్రి, మా శ్రమ నుండి మమ్మల్ని విడిపించు, మా కష్టము నుండి మమ్మల్ని విడిపించుము, మా ఇబ్బందుల నుండి మమ్మల్ని విడిపించుము తండ్రి. ఇది నాన్న ప్రత్యేకంగా మాతో మాట్లాడి ఆదరించిన దేవుడవు నాయనా, బలపరిచిన దేవుడవు, విడుదలనిచ్చిన దేవుడవు తండ్రి. ఈ బిడ్డలని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని ఈ మనవులు యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన బిడ్డలకును, లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకును, పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు ఆల్.